యేసు ప్రభు దైవ కుమారుడు, దైవ విత్తనము. పరిశుద్ధాత్మ ద్వారంగా మరియా గర్భాన్ని ధరించింది. యేసు ప్రభువే బాప్తిజం తీసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు, హూ వాజ్ బార్న్ పర్ఫెక్ట్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. ఆదాము బీజం కాదు, మానవ బీజం కాదు, పరిశుద్ధాత్మ బీజం. పరిశుద్ధాత్మ ద్వారంగా గర్భం ధరించింది. అలాంటిది యేసు ప్రభువే బాప్తిజం తీసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు నువ్వు తీసుకుంటానికి అవసరం రాదా? యేసు ప్రభువే మనకు మాదిరిగా బాప్తిజం తీసుకున్నాడు. ఆయన నజరేతు నుండి యోర్దాను నదికి ప్రయాణం చేశాడు. ఇంచుమించు 40 మైళ్ళు అంటారేమో ఈరోజు, విచ్ ఇస్ అ లాంగ్ జర్నీ. అంత దూరం ప్రయాణం చేసి ఆయన బాప్తిజం తీసుకున్నాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, బాప్తిజము ఇందుకొరకు అని చూసేటప్పుడు, బాప్తిజము పాత వ్యక్తి మరణిస్తున్నాడని, పాతి పెట్టబడుతున్నాడని, క్రీస్తుతో పాటు తిరిగి లెగిస్తున్నాడన్న దానికి సాదృశ్యం. వన్ ఆఫ్ ద రీజన్. ఈరోజు